నమస్తే అండి. ఇది ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం ఈ సైడ్ ఉన్న వాళ్ళకైతే బాగా తెలిసినవేనండి. దీన్ని పిండొడియాలని అంటారు. అంటే చాలా వరకు తెలియదండి ఇవి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేసుకుంటారేమో కానీ మా వైపు అయితే మాత్రం ఇది రెగ్యులర్గా చేస్తారండి సమ్మర్లోని. ఇది ఇయర్ మొత్తం మనకి నిల్వ ఉంటాయి. ముఖ్యంగా ఈ సమ్మర్లోని మేము మజ్జిగన్నం తింటామండి మార్నింగ్ పూట. అంటే రాత్రి ఉండిపోయిన అన్నం ఉంటుంది కదా, అది మజ్జిగ వేసుకొని తింటాము. దానిలో నంచుకోవడానికి అని చెప్పేసి ఈ వడియాలు అయితే మేము పెట్టుకుంటామండి. ఒక్క వడియంతో మొత్తం అన్నం అంతా అయిపోతుందండి, అంత బాగుంటుంది. ఇది ఇంకేదో కాదండి, మనకి నువ్వులు ఉంటాయి కదండి, స్టార్టింగ్ మనకి పంట వచ్చినప్పుడు అవన్నీ కూడా ఒక పైన బ్లాక్ కలర్ లేయర్తో ఉంటాయి కదా. సో ఆ లేయర్తో ఉన్నప్పుడు మనం తీస్తామన్నట్టు గానుగుల వేస్తారు కదా, అలా వేసినప్పుడు మనకి ఈ కేక్ అనేది బయటకు వస్తుంది. అంటే మనకి నూనె అంతా కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఒక కేక్ లాంటిది బయటకు వస్తుందండి. దాన్నే మనము తెలగపిండి అని అంటాము. ఇదేదో వేస్ట్గా పడేసే బదులు ఇలా చేసుకుంటున్నామని కాదండి. ఇది మామూలుగా మీరు గూగుల్లో సెర్చ్ చేసినా దీని బెనిఫిట్స్ అయితే పెద్ద లిస్టే వస్తుందండి. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియంట్స్ అని అంటారండి. సింగిల్గా చెప్పాలంటే అంత మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఇది మనకైతే చాలా ఈజీగా దొరికేస్తుందండి. కానీ ఇక్కడెక్కడ కూడా మనకంటే అదర్ స్టేట్స్లో దొరకడం కష్టం. ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత గుర్తుండదండి, మర్చిపోతూ ఉంటాను. అందుకని చెప్పి ఇలాగ ఫస్ట్ టైం ఆన్లైన్ అయితే బుక్ చేస్తానండి, ఎప్పటికీ దొరకట్లేదని. కానీ చాలా బాగా వచ్చిందండి. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది, ఆర్గానిక్ది వచ్చింది. అయితే ముఖ్యంగా ఇందులోని ఇసుక చాలా ఎక్కువగా ఉంటుందండి. నేను అది భయపడ్డాను అన్నట్టు, ఏమన్నా ఇసుక అది ఎక్కువగా ఉంటుంది మళ్ళీ మనం తినలేమేమో అనుకున్నాను. కానీ అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా అసలు సింపుల్గా నేను ప్రాసెస్ చూపిస్తానండి, ఎలా చేస్తాం ఏంటి అనేది. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేస్తామన్నట్టు. ఇప్పుడైతే నేను ప్యాక్ ఓపెన్ చేస్తున్నాను. అది మనకి కేక్ అది మనకి బ్లాక్ కలర్లో ఉంటుందండి. ఎందుకంటే ఆ నువ్వుల మీద ఉన్నది బ్లాక్ కలర్ ఉంటుంది కదా ఫస్ట్ లేయరు. సో ఆ లేయరుతోనే ఇది బయటకు వస్తుంది అన్నట్టు. సో ఈ కలర్లో ఉంటుంది. ఇది మనకి చాలా హార్డ్గా ఉంటుందండి. ఇలా వడియాల్లా కాకుండా మనం ఎవ్రీ వీక్ కానీ అంటే నార్మల్ రెసిపీస్ వండుకుంటాం కదా, దానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది మేము రెగ్యులర్గా యూజ్ చేస్తామండి. పొడిల్లాగా అట్లా చేసుకొని మునగాకు ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని చేసుకుంటాం. లేదంటే పెసరపప్పు వేసుకొని మనకి డిఫరెంట్ వెరైటీస్ కర్రీస్ ఉంటాయండి. అంటే కొంచెం తినడానికి చిన్న వగర్లాగా అట్లా వచ్చినా కానీ మనకి ఏంటంటే హెల్త్ పరంగా చాలా మంచిది. అంటే ఇలా చూపిస్తుంటే ఏదో ప్రమోషన్ కోసం అదే అనుకుంటారు కదండి. నేను ఎప్పుడు ఏది ప్రమోషన్ కానీ అది ఏం చేయలేదండి. ఇది మనకి ఏదైనా హెల్త్కి మంచిదని అంటే మాత్రమే నేను చూపిస్తాను. అది నా పర్పస్ కోసం, అంటే ఓన్ పర్పస్ కోసం తెచ్చుకున్నాను కాబట్టి మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ కేక్ ఉంది కదండి, చాలా హార్డ్గా ఉంటుంది. దీని ముందు చిన్న ముక్కలుగా కోసుకొని ఈ విధంగా మనం నానబెట్టుకోవాలండి. ఇది నాకు అమ్మ వచ్చారు ఇంటికి, అందుకని చెప్పి నాకు ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అన్నీ చూపించారు అన్నట్టు. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. యాక్చువల్గా అయితే అమ్మ నాకు పెట్టేసి పంపిస్తారు. ప్రతిసారి అట్లనే అవుతుందని చెప్పేసి ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు చేసి పెట్టమని చెప్పి అడిగాను, అందుకే వీడియో చేస్తున్నానండి. అలా నానబెట్టిన తర్వాత చూడండి, మనకి 1 నైట్ నానిపోయిందండి. నానిపోయిన తర్వాత మనకి ఇలా ఉందంట. అందుకే అమ్మ అప్పటికే అన్నారు ఇంకా చిన్న ముక్కలు వేయాలి లేకపోతే నానదని చెప్పారు. నేనే వినిపించుకోకుండా ఏముందిలే అయిపోతుందని చెప్పేసి నేను నార్మల్గా వేసేసాను అన్నట్టు. కానీ నానలేదు, ఇంకా చిన్న చిన్న ముక్కలు అయితే ఉండిపోయాయి. మరి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ నానబెట్టాము. 1.5 డే అయితే పట్టిందండి ఇది నానడానికి. చూడండి అలా చిన్న ముక్కల్లాగా ఉండిపోయింది. మళ్ళీ వాటర్ వేసి కలిపి మళ్ళీ పక్కన పెట్టేస్తామన్నట్టు. ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే ఓపెన్ చేసేటప్పటికి చక్కగా మనకి పేస్ట్ లాగా అయిపోయింది అన్నట్టు. ఇలా అయిన తర్వాత మనం ఒక క్లాత్ తీసుకొని దీన్ని మొత్తం వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసేయాలి. దానికోసం అయితే ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకున్నామండి. తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. గాలించడం అంటారు కదండి, ఆ టైప్లో చేసుకొని వేసుకోవాలి. లేకుంటే ఆ ఇసుక అది ఉంటుంది కదండి, అది దీంతో పాటు వచ్చేస్తుంది అన్నట్టు. లేదు, ఇలా చేయడం వల్ల ఏంటంటే అదంతా కూడా కిందకి వెళ్ళిపోయి మనకి మంచి అంటే లైట్గా వెయిట్గా ఉన్నదంతా కూడా మనకి ఈ క్లాత్లోకి పడుతుంది. తర్వాత లాస్ట్ వరకు వేయకూడదండి, కొంచెం మనకి అది లాస్ట్కి ఉండిపోయేటట్టు మనం ఉంచేసుకోవాలి. లేదంటే మాత్రం ఇసుక అది వచ్చేస్తుంది. మీరు ఎంత ఫైన్ది తీసుకున్నా కానీ ఇలా చిన్న ఇసుక అయితే తగులుతుందండి. ఇప్పుడు నేను తెప్పించుకున్నది అయితే మాత్రం చాలా బాగుందండి. అందులో ఇసుక కానీ ఏమీ లేదు, అందుకని మీకు చూపిస్తున్నాను అన్నట్టు. నేను అడ్రస్లో ఏమి ఇవ్వట్లేదండి. ఎవరికైనా ఆన్లైన్లో మీరు ఏదైనా దొరికితే తీసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు గట్టిగా కట్టేస్తున్నారండి. మొత్తం కూడా ఒక చిన్న మూటలా కట్టేసి సరే ఈ వాటర్ అంతా కూడా మనకు వచ్చేసేయాలన్నట్టు బయటికి. చాలా టైట్గా కట్టాలండి, లేదంటే మనము దీని మీద పెద్ద వెయిట్ పెడతామంట. ఆ వెయిట్కి అది పగిలిపోకుండా ఉండాలి. అలా అని చెప్పి అదంతా కూడా బయటకు వచ్చినట్టు కూడా ఉండకూడదు. నాకు ఇప్పుడు రోల్ ఉంది కదండి, దాన్ని దీని మీద పెడుతున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం సేపే ఉంచామండి, తర్వాత సెట్ అవ్వలేదు. అంటే వాటర్ అంతా కూడా ఎక్కువ అవుతుంది కదా, అందుకని చెప్పి తీసేసి ఇలా గోడకి బ్యాలెన్స్ చేసి పెట్టామండి.
అయితే ఇది కూడా 1 నైట్ అండి. అంటే మొత్తం మనకి ప్రాసెస్ అంతా అవ్వడానికి 2 డేస్ అయితే పడుతుందండి. మినిమమ్ 2 డేస్ పడుతుంది. 2 నేను చేసిన పొరపాటు వల్ల ఇంకొక హాఫ్ డే మనకి ఎక్స్ట్రా పడిందన్నట్టు. ఇప్పుడు మొత్తం కూడా మనకి చపాతీ పిండి కలుపుతాం కదండీ, ఆ టైప్‌లో వచ్చేస్తుంది. ఇందులోకే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు తగినన్ని తీసుకోవాలండి. ఈ 2 కూడా మనం మిక్సీలో వేసుకోవాలి. పేస్ట్‌లా కాకుండా కొంచెం కచ్చా పచ్చా అంటారు కదా, అలా చేసుకోవాలండి. అయితే వెల్లుల్లిపాయలు అలా వేసేస్తారంట, మనం దంచి వేసేస్తారు కదా, అలా వేసేస్తారంట. నేనేమోని అలా వేస్తే నాకు నోటికి అంటే పంటి కిందకు తగులుతూ ఉంటుంది, చికాగ్గా ఉంటుంది. అలా వద్దు, మొత్తం ఇట్లా చేసేయమని చెప్పానండి. సో అందుకని చెప్పి ఈ విధంగా కోర్స్గా రుబ్బేశారన్నట్టు. ఇందులోకి మరి కొంచెం కారం కూడా పడుతుంది. అయితే నేను చిన్న టేస్ట్ చేశానండి, అది ఎలా ఉంది ఏంటి పచ్చిదని చూస్తే కొంచెం పులుపుదనం ఉందండి అది. దీంట్లోకే తగినంత ఉప్పు, వాము వేసారండి, జీలకర్ర వేయలేదు, వాము వేసుకున్నారన్నట్టు. ఇవన్నీ వేసి కలిపేశారు. అంతా కలిపేసిన తర్వాత నిమ్మకాయ ఒక సగం ముక్క అయితే వేసారండి. మన పులుపుని బట్టి ఎక్కువ పులుపు తినేవాళ్ళు అయితే ఇలా వేసుకోవచ్చంట. లేదు అని అంటే మాత్రం నిమ్మకాయ వేయనవసరం లేదు, జస్ట్ మామూలుగా చేసేసుకోవచ్చు అని చెప్పారు. ఒక హాఫ్ చెక్క అయితే మాత్రం వేసారండి. వేసి చేత్తోనే కలిపేశారు. అది కారం అయితే చేతులు బాగా మండుతాయండి. నేను గ్లౌజెస్ వేసుకోమని చెప్పాను కానీ అయినా కానీ అలవాటే అని చెప్పేసి తను కలిపేశారన్నట్టు. ఇలా ఈ విధంగా చేసుకొని ఇది కూడా పక్కన పెట్టారండి. నేను అప్పటికి అడిగాను టేస్ట్ ఎలా ఉంటుందో చూస్తాను కొంచెం ఇమ్మని. చాలా బాగుందండి. అయితే దీనికి ఇది కూడా ఇంక ఉప్పు కారం అన్నీ పట్టడానికి ఇంకొక హాఫ్ డే మనకి పక్కన ఉంచాలంట. ఇప్పుడైతే నాకు అనిపిస్తుందండి, ఇన్ని రోజులు హ్యాపీగా తినేసాను తప్ప ఇంత ప్రాసెస్ ఉంటుందని నేను ఎప్పుడు చూడలేదండి. ఫస్ట్ టైం అన్నట్టు చేయడం, దగ్గరుండి చూసింది. సో అందుకని చెప్పి నాకు చాలా ఆశ్చర్యంగా, ఏంటి 3 డేస్ ప్రాసెస్సా, మనం ఈ నిమిషంలో నాకు బాగుందా బాగాలేదని ఇమ్మీడియట్గా చెప్పేస్తాం. కానీ తినడం చాలా సింపుల్ అండి, చేయడమే చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది. అంటే మరీ పెద్దగా అంటే మనం ఏమి కష్టపడి చేయాల్సింది ఏం లేదు. జస్ట్ అది నానబెట్టడం, మళ్ళీ తీయడం, మళ్ళీ కట్టడం, ఇదంతా కూడా నాకు కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం లెందీగా అనిపించిందండి. తర్వాత ఈ విధంగా చేసుకొని చిన్నగా ఈ విధంగానే చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఎండకి ఎండాలి కదా, సో ఎండను బట్టి కూడా మనం చేసుకోవచ్చు. అమ్మ ఏమన్నారంటే రౌండ్ షేప్లు కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు, మన ఎండను బట్టి అని చెప్పన్నారండి. సో నేనైతే ఏం చేశానంటే, మనకి ఎండ రాదు కదండి బాల్కనీలో ఉండే వాళ్ళకి, సో అందుకని ఎయిర్ ఫ్రైలో పెట్టి చూద్దామని చిన్న ఎక్స్పెరిమెంట్ చేశానండి. చక్కగా అయిపోయాయండి. 120లోని 10 నిమిషాలు పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి వెనక్కి తిప్పుకొని ఇంకొక 10 మినిట్స్ పెట్టానండి. చక్కగా మనకి డ్రై అయిపోయిందండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. టేస్ట్ కూడా అలానే వచ్చిందండి. కానీ మనకి పద్ధతి పూర్వకాలం నుంచి వచ్చిన పద్ధతే ఫాలో అవుతారు కదండి. సో అమ్మ మాత్రం ఇలా ఎండలోనే పెట్టారు, కొంచెం ఎండున్నా పర్వాలేదు, అది 1 వీక్ అయినా పర్లేదు ఎండలోనే ఎండాలని చెప్పేసి ఈ విధంగా పెట్టారండి. నాకైతే మొత్తం ప్రాసెస్ అయ్యేటప్పటికి ఒక 5 to 6 డేస్ అయితే పట్టిందండి. ఇది చూసారా, ఇది సెకండ్ డే అన్నట్టు ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఇంకొక 2 డేస్కి అయితే ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చేసాయండి. ఇందులోనే నేను ఎయిర్ ఫ్రైయర్లో వేసినవి కూడా వేసేసాను. సో మనం ఓటీజీలో పెట్టుకున్నా కూడా చక్కగా చేసుకోవచ్చండి, మనకి టెన్షన్ ఏం లేదు, ఎండ తగలట్లేదని ప్రాబ్లం అయితే ఏం లేదు. అట్లా మనం అక్కడ కూడా మనం చేసుకోవచ్చు, ఇలా కూడా డ్రై అంటే సన్ డ్రై కూడా చేసుకోవచ్చు. సో ఈ పిండి వడియాలు పెట్టినప్పుడు మనకి ఎండ లేదు అనే బాధపడకుండా చక్కగా ఎయిర్ ఫ్రైయర్లో చేసేసుకోవచ్చు, లేదంటే మనం ఓటీజీల్లో కూడా పెట్టుకోవచ్చండి. ఈ ప్రాసెస్ అంతా అవడానికి టైం అనేది నా చేతి గోరింటాక మీకు తెలుస్తుందండి ఎంత డార్క్ నుంచి లైట్ అయిపోయిందో. నచ్చిందండి వీడియో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.